అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా. ఈ వీడియో గత 2 రోజుల క్రితం జరిగిన వీడియో ఇది. ఒక వైసీపీ నాయకుడు రీసెంట్‌గా వైసీపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు. రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి. అందులో భాగంగా వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? పాలసీలు ఎలాగున్నాయి? రేషన్ బియ్యం పంపిణీ కావచ్చు ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ విధానాలన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసని సామాన్య ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా ఆవిడ దగ్గరికెళ్లారు. గతంలో బాగుందా రేషన్ పంపిణీ విధానం? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందంటే, అవును నాకు ఇప్పుడే బాగుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు తెచ్చుకునే అవకాశం ఉంది. మాకు ఇప్పుడే బాగుంది. లైన్‌లో నించొని తెచ్చుకోవడమే మాకు బాగుందని చెప్పేసని ఆవిడ చెప్పిన సమాధానం. అయితే ఆవిడ ఆ మాట అన్న తర్వాత ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు మేలు జరిగేలాగే ఉంటదనే విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ అయింది ఎమ్మటే ఈ రోజున ఆవిడ చేత ఇంకొక వీడియో మాట్లాడిపించాను. ఆ రోజు నేను ఏదో తెలియక మాట్లాడేశాను. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడబోయి ఆ విధంగా మాట్లాడాను. తెలియక మాట్లాడేశానండి, తప్పైపోయిందని చెప్పేసి వైసీపీ నాయకులకి క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఒకసారి ఈ వీడియోలో ఆవిడ ఏమని మాట్లాడుతుంది, ఈ రోజు రిలీజ్ అయిన వీడియోలో ఆవిడ చేత ఏమని మాట్లాడిపించారో ఒకసారి వినిపిస్తా చూడండి. చూసారు కదా, ఆవిడ చాలా స్పష్టంగా 1కి 4 సార్లు అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేయలేదా అని 1కి 10 సార్లు అడిగినా సరే ఆవిడ ఎక్కడా కూడా మమ్మల్ని మోసం చేశారని చెప్పలా, చెయ్యలేదు అనే చెప్పింది. అయితే ఇవాళ వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ రోజు మాట్లాడిపించిన వీడియో మాట ఇది, ఒకసారి వినిపిస్తా చూడండి ఆవిడ చేత ఏమని మాట్లాడిపించారని. నేను అంటాం చెప్పండి, నాకు అంటాం అలా కంగారులో జగన్ గురించి చెప్పపోయి ఆయన గురించి చెప్పాను. నేను ఆయన అంటాం కూడా తప్పేనండి. ఏంటంటే జగన్మేనండి మేము వేసుకునే రోజులు ఏదైనా మేము జగన్కి తప్పని కాబట్టి ఏమండి ఈ సినిమా ఆ మాట అన్నానండి. ఏంటంటే కంగారులో అనేసాను. మా పేదలందరికీ జగనేనండి, ఆయన తప్ప మాకు ఎవరు లేదండి. చూసారా, ఆవిడ్ని బెదిరించి భయపెట్టి ఆవిడ చేత ఒక వీడియో చేయించుకున్నారండి. ఆవిడ పాపం జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అన్నా, జస్ట్ ఊరికే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాన్ని సమర్థించింది, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించాల. ఆవిడ పైన కక్ష కట్టేసి బెదిరించేసి ఆవిడ చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు. మేము అందుకే అంటూ ఉంటాం అప్పుడప్పుడు, వీళ్ళు సైకోల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక పక్క వాళ్ళ నాయకులేమో ఎవరైనా వాళ్ళ నాయకులను ప్రశ్నిస్తే వాళ్ళ పైన ఎదురుదాడి, మేము వస్తే ఎరగి తీసేస్తాం పొడి చేస్తాం అని చెప్పేసి. మరొక పక్క సామాన్య ప్రజలు కనీసం వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచలేని సందర్భాలు అటువంటి కూడా ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారంటే, వీళ్ళకి మళ్ళీ అధికారం కట్టబడితే అసలు సామాన్య ప్రజల్ని బ్రతకనెత్తారా? ఆవిడేమి ఎక్కడ ఒక మాట అనలేదే, ఊరికే ఆవిడకి నచ్చింది మీరే లేదు ఆవిడింటి దగ్గరికి, ఆవిడ మీ దగ్గరికి రాలా. ఇప్పుడు మాట్లాడిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీ దగ్గరికి రాలా, మీరే ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇంటికి వెళ్ళి ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయి, పనితీరు ఎలా ఉంది, పథకాల గురించి ఏంటి, రేషన్ బియ్యం పంపిణీ విధానం ఎలా ఉంది, సో దాని గురించి అడిగారు. మీరు చెప్పండి, రేషన్ విధానం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? నన్ను అడిగితే ఇప్పుడే బాగుంది. అప్పుడు ఏమి వెళ్ళి మీరు సంచుల్లో నింపి ఇంటికి తీసుకెళ్ళి తలుపు కొట్టి గుమ్మం దగ్గర ఏం పెట్టేవాళ్ళు కాదు. ఆ వాహనం వచ్చేది ఈ చివరి పెట్టేవాళ్ళు, దానికి ఒక సైరన్ ఉండేది, ఆ సైరన్ మోగించేవాళ్ళు. వీళ్ళంతా కూడా రేషన్ కార్డులు సంచిలో పట్టుకొని వెళ్ళి ఆ వీధి చివరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు అదే బాధ. మళ్ళీ ఇంటికాడ లేకపోతే వచ్చినట్టే పోయేవాడు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు, మళ్ళీ ఇస్తారో ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. చక్కగా నువ్వు నెల 15 రోజులు తెచ్చుకోవచ్చు, ఒక రోజే పెట్టలేదుగా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు. నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు, నీకు ఆ అవకాశం ఉంది. సో ఆ విధానాన్నే ప్రజలు చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మాకు ఇప్పుడే బాగుంది, రేషన్ బియ్యం ఎప్పుడు వచ్చుద్దా, పలానా డేట్ వచ్చింది, ఈ తారీఖులో రేషన్ బియ్యం వచ్చింది కదా అని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటికాడ కూర్చోవడం మానేసి వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి ఇగో ఈ టైంలో కూడా ఇస్తారని చెప్పి తెచ్చుకుంటారు. దానికి అంతలా బెదిరించేసి వీడియో తీయించుకోవాల్సిన అవసరం ఏముందండి?
మీకేం అర్థం అవుతుందా అసలు? మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడో ఎవడడగమన్నాడో మళ్ళీ తిరిగి ఆవిడని బెదిరించడం దేనికి? ఆవిడ చేతి ఎందుకు వీడియో చేయించాలి మీరు అసలు? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అందరూ పొగడాలా, పొగుడుతారా? ఆవిడంటే పాపం ముందు వెనక ఎవరు లేని వ్యక్తిలా కనబడుతుంది కాబట్టి బెదిరిపోయి ఏదో మీరు చెప్పమన్నట్టుగా చెప్పేసింది. అందరూ అలా ఉండరుగా, ఎంతమందిని బెదిరిస్తారు? నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న మాట్లాడింది ఈవిడే కదా, ఇమీడియట్గా ఆవిడ చేత ఒక వీడియో. అంటే లేదు లేదు మేము ఏదనుకుంటే అది మీరు చెప్పాలి. చివరికి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. వైసీపీ నాయకులు ఒకటి అనుకుంటారు, ఇది నచ్చలేదు అంటే ఇంకా అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని నచ్చలేదు అనే చెప్పాలి. ఒకవేళ నచ్చిందని చెప్తే వాళ్ళ పైన ఇలా దాడులు చేసి బెదిరించో భయపెట్టో ఏదో రకంగా ఒక వీడియో చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గొప్ప వీరుడు ధీరుడు ఇలాంటి ఎలివేషన్లు అన్నింటిలో కూడా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. కాస్త ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి మన నాయకులకి చెప్పుకుంటే బాగుంటుందండి. మీకు 11 రావడానికి గల కారణం ఇలా బెదిరించిన మూలనే. అందరినీ బెదిరించేసి అందరినీ బెదరగొట్టేసి మనకు అనుకూలంగా వీడియోలు చేయించుకునే ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఒకసారి కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీ నాయకులు. ప్రజల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా చెప్తారు. అందరికీ చంద్రబాబు నాయుడు గారు నచ్చరు, అందరికీ జగన్మోహన్ రెడ్డి నచ్చడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అలా అని చెప్పేసి సామాన్య ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని బెదిరించేసి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పెద్ద దేవుడు అని చెప్పేసాను తప్పైపోయిందని ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. అది రేపన్న రోజున మీ పార్టీకి మీకు మంచిది కాదు. అంటే మీరు ఎలాగానే మీరు వచ్చారు కదా అని చెప్పేసి మీతో పాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? చేయరుగా. ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు విమర్శించినట్టుగా మీరు చెప్పినట్టుగా చేయరు. వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి. అంతేగాని ఇలా నాయకులు బెదిరించకూడదు. నాకు తెలిసి ఆవిడకి ఫోన్ యూజ్ చేయడం కూడా రాదు. ఆవిడకి మనకు చూస్తుంటే క్లియర్గా తెలిసిపోతుందిగా, అది సెల్ఫీ వీడియో కూడా కాదు. ఆవిడ చేత మాట్లాడిపించారు. అలాగా ఒకరు వెళ్ళారో మరి ఇద్దరు వెళ్ళారో మరి ఎంతమంది వెళ్ళి బెదిరించారో తెలియదు. వేరే వ్యక్తి వీడియోని రికార్డ్ చేయించి అది వైసీపీ గ్రూపుల్లో ఇవాళ తిప్పుతున్నారు. అంత అవసరం ఏముందండి? వేరే సమస్యలు ఏమి లేవా రాష్ట్రంలో? అంత పని కట్టుకొని అంత బెదిరించాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి బాగా గమనించాలి. వీళ్ళకి అధికారం పోయినా సరే వీళ్ళ బుద్ధి మారలేదు. ఇంకా అదే రౌడీయిజం చెయ్యాలి, అలాగే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి. ఇంకా రేపు అన్న రోజున ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు, మాకు ఓటు వేయకపోతే నెక్స్ట్ చంపేస్తాం అన్నా అంటారు. వీళ్ళంతా అనరు అని చెప్పేసి అని గ్యారంటీ లేదు. వైసీపీ నాయకులకి ఎప్పుడైనా తెలుసుకోవాలి, వాళ్ళకుండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకుండే మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. మనం బెదిరించేసి తిమ్మిని బొమ్మిని చేసేసి ఇదిగో ఆవిడ అలా తెలియక మాట్లాడిందంట, 1కి 10 సార్లు మాట్లాడింది ఆవిడ చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లారిటీగా మాట్లాడింది. ఈ వీడియోనే నమ్మరు ఎవరు కూడా కదా. ఇకనైనా వైసీపీ నాయకులు ఇలాంటి బెదిరింపుల ధోరణి మానుకుంటే మంచిది, లేకపోతే రానున్న రోజుల్లో మీరే నష్టపోతారు.